వాస్తవంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందండి. ఒక అజ్ఞాని, ఒక అవగాహన లేని వ్యక్తి, ఒక అవినీతిపరుడు అధికారంలో ఉంటే ఏ విధంగా రాష్ట్రం యొక్క దుస్థితి ఉండిద్ది, రాష్ట్రం యొక్క పరిస్థితి ఉండిద్ది అనేది గడిచిన 59 నెలల నుంచి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన విషయాల్ని బట్టే ఒక సామాన్యుడు కూడా తన జీవితం గడిపేటప్పుడు, ఒక చిన్న ఉద్యోగస్తుడు కూడా తనకు వచ్చే జీతాన్ని బట్టి మీ యొక్క స్టార్టింగ్ రిమార్క్స్లోని చెప్పారు, ఇంటి అద్దె తీయాలి, కరెంట్ బిల్ తీయాలి, పాలు డబ్బులు తీయాలి, రోజువారీ ఖర్చులు తీసిన తర్వాత మిగిలిన డబ్బుల్ని ఏం చేయాలి, దాచుకోవాలా, సేవింగ్స్ చేయాలనేది ఆలోచిస్తారు. ఈ యొక్క అజ్ఞాన ప్రభుత్వం, ఈ అవినీతి ముఖ్యమంత్రి ఏ విధంగా తయారయ్యారంటే, రాష్ట్రంలో యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరి జీతాలు కానీ పెన్షన్లు కానీ వాళ్ళకి ప్రతి నెల 5,500 కోట్లు ఇవ్వాలండి. అలాగే సామాజిక భద్రత, వికలాంగుల పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ఎవరెవరికి మన సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఏముందో వాళ్ళందరికీ నెలకి 1,900 కోట్లు తీయాలండి. అది కాకుండా ఈ గొప్ప ఈ యొక్క ప్రభుత్వం చాలా గొప్పగా ఈ రాష్ట్రాన్ని ఏలింది, చాలా గొప్పగా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని చూసుకుంది, రూపాయి అప్పు తేకుండా కూడా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుని వెళ్ళిందంటే ఏం లేదండి. దేవుడి నుంచి అప్పులు చేసి 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 ఇవాళ మన పరిస్థితి ఏంటంటే, ప్రతి నెల ఇతను తెచ్చిన అప్పులు ప్రతి నెల 1వ తారీఖు 4,000 కోట్లు వడ్డీ కట్టాలండి. ఎంతండి? 4,000 కోట్లు వడ్డీ. అంటే 5,500 కోట్లు జీతాలు ప్లస్ పెన్షన్లు ఉద్యోగస్తులకి, 1,900 కోట్లు కాదు సామాజిక భద్రత ఎవరికి పేదలకు ఇస్తాం అయ్యి, అది కాకుండా వడ్డీ 4,000 కోట్లు అండి. అంటే ప్రతి నెల 1 నుంచి 5వ తారీఖు లోపల 11,400 కోట్లు కంపల్సరీ ఖజానాలో ఉండాలండి. లేదా ఆ పని చేయని ఎడల అతలాకుతలం అయిపోతాయి. అయితే ఇక్కడే పెద్ద జిమిక్కు మ్యాజిక్ చేశారండి వీళ్ళు. మీరందరికీ ప్రజలకు కూడా కొద్దిగా చూపెట్టాలి, ప్లీజ్ మీరు కూడా చూపెట్టండి. ఇది సాక్షి పేపర్ అండి, నా పేపర్ కాదండి. సాక్షి పేపర్లో మార్చి 28న ప్రచురితమైన ఆర్టికల్ అండి. ఏమని? ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు పంపిణీ వాళ్ళు పెట్టిందే. ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ చాలా చక్కగా రాశాడు. ఏమని? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి, ఆర్థిక సంవత్సరం ఎండింగ్ కాబట్టి మార్చి 31 వరకు ఆ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ పనులు ఉంటాయి. 1వ తారీఖు బ్యాంకులు అన్ని దేశం మొత్తం మూసేసి ఉంటాయి. 2వ తారీఖు నుంచి తెరుస్తారు కాబట్టి 3వ తారీఖు నుంచి మేము పంపిణీ చేస్తామని. దాంతోపాటు ఆ ఫైనాన్స్ అధికారి కూడా దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? అరే నాయన, ఈ సంవత్సరమే కాదు పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచే పెన్షన్లు పంచాం. ఏది? 2023 ఏప్రిల్ 3వ తారీఖునే అని. అది ఒకసారి జూమ్ చేయండి అని చెప్పి వీళ్ళు ప్రచురించి ఏం చేశారండి? మార్చి 16 నుంచి మార్చి 30 వరకు 12,950 కోట్లు కాంట్రాక్టులు పనిచేశారండి. 12,950 కోట్లు అంటే రమారమిగా 13,000 కోట్లు